క్రీస్తు నీ హృదయంలో ఉంచుకుంటే శాంతి సమాధానం నీ నోలికి వస్తాయి. క్రీస్తు నీ హృదయంలో ఉంచుకుంటే విజయాన్ని సాధిస్తావు. ఎన్నిసార్లు ఫెయిల్ అవుతావు, లోకంలో కార్యం చేయలేకపోతావు, ఉద్యోగం చేయలేకపోతావు, వివాహం చేసుకోవాలనుకున్నా ఆలోచించే శక్తి లేకపోవడం వల్ల నువ్వు క్షీణిసిపోతున్నావు. ఎంత ఘోరం నా ప్రేమ దేని బిడ్డారా. దేవునితో మాట్లాడుతున్నాడు స్పష్టంగా. దేవుణ్ణి నమ్మి ఏమిచ్చాడు తెలుసా? సమాధాన వాక్యాన్ని ఇచ్చాడు. సమాధాన వాక్యము క్రీస్తును నీ కోసం ఇచ్చాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన కుమారుని భూలోకానికి ఇచ్చాడు. వాక్యము క్రీస్తు అయి ఉన్నాడు. ఆ వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఆ వాక్యానికి స్థానం ఉందా? ధర్మశాస్త్రమును దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు ధ్యానిస్తున్నావా? క్రీస్తును ధ్యానిస్తున్నావా? ఇంకెవరిని ధ్యానిస్తున్నావు? లోకాన్ని ధ్యానిస్తున్నావేమో, విలాసాలను ధ్యానిస్తున్నావేమో, విలాసాల గురించి ఆలోచిస్తున్నావేమో, వీళ్ళకి సంబంధంగా మంచిగా జీవించాలని అనుకుంటున్నావేమో. కానీ వాక్యం నీ హృదయంలో ఉంటే